హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ అందమైన బావమరుదుల కథ పార్ట్ 2. కోనసీమలో ఆ సాయంత్రం చాలా వింతగా మొదలైంది. కార్తీక్ అన్వితలు పొలం నుండి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంటి ముందు ఒక ఖరీదైన కారు ఆగి ఉంది. ఆ కారు పక్కన మోడ్రన్గా ఉన్న ఒక యువకుడు సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. అతన్ని చూడగానే అన్విత ముఖం వెలిగిపోయింది. విక్కీ, నువ్వేంటిక్కడ అంటూ అన్విత పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పలకరించింది. కార్తిక్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. తను అన్విత చేయి పట్టుకోవడానికి ఎంతో ఆలోచిస్తుంటే ఈ కుర్రాడు ఏకంగా అన్విత చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. కార్తిక్ మనసులో అసూయ మంటలు మొదలయ్యాయి. విక్కీ: హే అన్విత, నువ్వు లేక సిటీ అంతా బోర్ కొట్టేస్తుంది. అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చేసాను. బై ది వే, ఈ గెటప్ ఏంటి? విలేజ్ గర్ల్లా మారిపోయావు. అన్విత నవ్వుతూ: ఇది నా ఊరు విక్కీ, ఇక్కడ నేను ఇలాగే ఉంటాను అన్నట్టు. ఇతను మా బావ కార్తిక్. బావ, ఇతను విక్కీ, నా క్లాస్మేట్. కార్తిక్ గర్వంగా తన మీసాన్ని తిప్పి విక్కీ వైపు చూశాడు. కానీ విక్కీ మాత్రం కార్తిక్ని ఏదో వింత జంతువుని చూసినట్టు చూసి, హో హాయ్ బావగారు, అన్విత మీ గురించి చాలా చెప్పింది అన్నాడు. కార్తిక్కి లోపల మండుతున్న పైకి గంభీరంగా నటిస్తూ, అవునా, ఏం చెప్పిందో? నా బుల్లెట్ గురించి చెప్పిందా లేక నా గురించి చెప్పిందా? అన్వితకి విషయం అర్థమైంది. బావకి అసూయ మొదలైందని ఆమెకు అర్థమై లోపల నవ్వుకున్నా విక్కీ ముందు సీరియస్గా నటించింది. ఆ రాత్రి భోజనాల దగ్గర రచ్చ మొదలైంది. విక్కీకి పల్లెటూరి భోజనం సరిగ్గా తినడం రాక స్పూన్ కోసం వెతుకుతుంటే కార్తిక్ తన పక్కన కూర్చుని కావాలనే పెద్ద పెద్ద ముద్దలు కలుపుతూ ఊరిస్తున్నాడు. విక్కీ: అన్విత, ఈ ఫుడ్ చాలా స్పైసీగా ఉంది. ఐ కాంట్ ఈట్ దిస్. అన్విత: అయ్యో విక్కీ, కొంచెం ట్రై చేయి, చాలా బాగుంటుంది. కార్తిక్ మధ్యలో దూరి: అవును విక్కీ గారు, మా పల్లెటూరి వంటలు అలాగే ఉంటాయి. తినగలిగితే మగాడు అంటారు, లేదంటే పిడత అని పిలుస్తారు. ఏమంటావు అన్విత? అన్విత కార్తిక్ కాల్ని టేబుల్ కింద గట్టిగా తొక్కింది. బావా, నోరు మూస్తావా అని కళ్ళతోనే హెచ్చరించింది. కార్తిక్కి కోపం తారాస్థాయికి చేరింది. భోజనం పూర్తి కాకుండానే మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలు. మేడ మీద చీకటిగా ఉంది. కార్తిక్ ఒక్కడే కూర్చుని సిగరెట్ వెలిగించబోతుండగా అతనికి అలవాటు లేకపోయినా కోపంలో ఏదో ఒకటి చేయాలని సిగరెట్ తాగుతున్నాడు. వెనుక నుండి అన్విత వచ్చి అతని చేతిని పట్టుకుంది. అన్విత కోపంగా: ఏంటి బావా ఈ ప్రవర్తన? వచ్చిన అతిథి ముందు అలా మాట్లాడతారా? అతను నా ఫ్రెండ్ మాత్రమే. కార్తిక్ ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్లా ఉండాలి అన్విత. వాడు నిన్ను తాకడం, నీ చేతులు పట్టుకోవడం నాకు నచ్చలేదు. నువ్వు నా దానివి, నీ మీద హక్కు నాది మాత్రమే. అన్విత అతని గొంతులో ఉన్న ఆవేదన చూసి కరిగిపోయింది. బావా, నీకు నా మీద అంత నమ్మకం లేదా? విక్కీ కేవలం ఒక ఫ్రెండ్. వాడు రేపు వెళ్ళిపోతాడు. కానీ నేను నీతోనే ఉండాలి కదా. ఇంత చిన్న విషయానికే నా మీద అరుస్తావా? అన్విత కళ్ళలో నీళ్లు తిరగడం చూసి కార్తిక్ ఒక్కసారిగా శాంతించాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకొని తన ముఖానికి ఆనించుకున్నాడు. కార్తిక్: సారీ అన్విత, నిన్ను ఇంకొకరి పక్కన చూస్తుంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది. నిన్ను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. అన్విత అతని గుండెల్లో తలదాచుకుంటూ: మరిందాక భోజనం దగ్గర ఎందుకు అలా చేశావు? అందరూ నవ్వుకున్నారు. కార్తిక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ: అది అసూయ కాదన్విత, అది నా ప్రేమలో ఉన్న పొగరు. నువ్వు నా మరదలివి, నా బాధ్యతవి.
రేపు పొద్దున్నే ఆ విక్కీ గాడిని నేనే కారు దగ్గర వదిలేసి వస్తాను, సరేనా? అన్విత నవ్వి అతని గడ్డం గిల్లింది. సరే బావగారు, మీ ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒక ముద్దిస్తేనే ఈ కోపం తగ్గుతుంది అని అల్లరిగా అడిగింది. కార్తీక్ నవ్వి చుట్టూ ఎవరూ లేరని చూసుకుని ఆమె నుదుటి మీద, ఆమె బుగ్గ మీద చాలా ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ క్షణం వారి మధ్య ఉన్న గొడవలన్నీ ఆ వెన్నెల్లో కరిగిపోయాయి. విక్కీ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ వెళ్ళే ముందు అతను అన్వితకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసి కార్తీక్ మళ్ళీ షాక్ అయ్యాడు. అసలు ఆ గిఫ్ట్లో ఏముంది? కార్తీక్ అన్వితల పెళ్ళికి పెద్దలు అంగీకరించారా? విక్కీ వెళ్తూ వెళ్తూ అన్వితకి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ను కార్తీక్ అనుమానంగా చూశాడు. అన్విత దాన్ని విప్పి చూడగానే అందులో ఒక అందమైన పెళ్లి పత్రిక ఉంది. దాని మీద అన్విత వెడ్స్ కార్తీక్ అని రాసి ఉంది. విక్కీ నవ్వుతూ, బావగారు, మీ ఇద్దరి ప్రేమ చూశాక నాకు అర్థమైపోయింది. అందుకే ఈ డిజైన్ నేను ముందే చేయించి తెచ్చాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. వీడు మంచోడేరా బాబు అని మనసులో అనుకున్నాడు. కానీ విక్కీ వెళ్ళిపోయిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరుసటి రోజు ఉదయం పొలం పనుల్లో ఉండగా కార్తీక్ కాలికి గొడ్డలి తగిలి చిన్న గాయమైంది. విషయం తెలియగానే అన్విత కంగారుగా పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్ళింది. కార్తీక్ కాలికి కట్టుకట్టి అతన్ని నడిపించుకుంటూ ఇంటికి తీసుకువచ్చింది. అన్విత కళ్ళల్లో నీళ్ళతో, చూసుకోవాలి కదా బావా, నీకు దెబ్బ తగిలితే ఇక్కడ నాకు రక్తం వస్తుందని తెలీదా? కార్తీక్ నొప్పిని భరిస్తూనే నవ్వుతూ, దెబ్బ తగిలితేనే కదా నా మరదలు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుందని తెలిసేది. ఈ నొప్పి కూడా నాకు తీపిగానే ఉంది అన్విత. ఆ రోజు నుంచి అన్విత కార్తీక్కి నీడలా మారిపోయింది. అతనికి అన్నం తినిపించడం, మందులు వేయడం, పక్కనే కూర్చుని కబుర్లు చెప్పడం అంతా తానై చూసుకుంది. ఆ సేవల్లోనే వారి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. ఒకరోజు సాయంత్రం కార్తీక్ కోలుకున్న తరువాత ఆ రోజు ఇంట్లో పెద్దలందరూ పెళ్లి ముహూర్తాల గురించి చర్చించుకుంటున్నారు. కార్తీక్ అన్వితను పిలిచి మేడ మీదకి తీసుకెళ్ళాడు. కార్తీక్, అన్విత, ఇప్పుడు నీ కళ్ళు మూసుకో, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. అన్విత కళ్ళు మూసుకుంది. కార్తీక్ మెల్లగా తన జేబులో నుండి ఒక బంగారు మొలతాడు లాంటి గొలుసు తీసి ఆమె నడుముకి కట్టాడు. అది చిన్నప్పుడు అన్వితకు కార్తీక్ కొనిస్తానని చెప్పిన మొలతాడు. అన్విత కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యంతో, బావా, ఇది నువ్వు చిన్నప్పుడు అన్నావు కదా? కార్తీక్ ఆమెను దగ్గరకు లాక్కుంటూ, అవునన్విత, నువ్వు సిటీకి వెళ్ళినా నేను మాత్రం నువ్వు కోరుకున్న ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఈ నగ కంటే నువ్వు నాకు చాలా ముఖ్యం. రేపు మన పెళ్ళి. ఈ పల్లెటూరి మట్టి సాక్షిగా, ఈ కోనసీమ గాలి సాక్షిగా నువ్వు నా దానివి అయిపోతున్నావు. అన్విత సిగ్గుతో కార్తీక్ గుండెల్లో ముఖం దాచుకుంది. కార్తీక్ ఆమె గడ్డం పైకెత్తి ఆమె కళ్ళలోకి చాలా ప్రేమగా చూశాడు. మెల్లగా ఆమె పెదవుల మీద తన ముద్ర వేశాడు. ఆ క్షణం అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు లేరు, రెండు మనసులు ఒకే ప్రాణంగా మారిపోయాయి. వారం రోజుల తర్వాత ఊరంతా పందిళ్ళు, సన్నాయి వాయిద్యాలు. కార్తీక్ పట్టుపంచలో, అన్విత పట్టు చీరలో మెరిసిపోతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టిన ఆ శుభ ముహూర్తాన కార్తీక్ అన్విత మెడలో 3 ముళ్ళు వేశాడు. చిన్నప్పుడు మొదలైన అల్లరి, మధ్యలో వచ్చిన ఎడబాటు, మళ్ళీ కలిసిన ఆ అనురాగం అంతా ఒక అందమైన ముగింపుకు చేరుకుంది. బావంటే మరదలికి ప్రాణం, మరదలంటే బావకు లోకం. వారిద్దరూ కలిసి ఆ పచ్చని పొలాల మధ్య
తమ కొత్త జీవితాన్ని రొమాంటిక్గా మొదలుపెట్టారు. దిస్ ఈస్ ద ఎండ్ ఫర్ దర్ లవ్ స్టోరీ. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.